ఉంది కదా, లేదని చెప్పలేం కదా. ఓకే ఓకే. శరత్ గారు సార్ ఏమంటారు? ఇప్పుడు సార్ ఇది ఒక రకంగా కేటీఆర్ అయితే అహంకారపూరితంగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేశాడో, అయితే వన్ సైడెడ్ గా అంతా నాదే, నేనే, నా సర్వస్వం అని ఏదైతే ఒక ఎవరు చేయాలి ఇప్పుడు? కేసీఆర్ రాడు ప్రచారానికి, ఒక్కొక్కరు మీ దానిలో డౌట్. కేసీఆర్ ప్రచారం రాడు, హరీష్ రావు తండ్రి చనిపోయాడు, మరి ఎవరు చేయాలి ప్రచారం? కవితనా ఆమె వేరే పార్టీ పెట్టుకుంది, సంతోష్ ఇటువంటి దానిలో బయటికి రాడు, మరి ఎవరు చేయాలి క్యాంపెయిన్? వర్కింగ్ ప్రెసిడెంట్ ఫేస్ ఆఫ్ ది హైదరాబాద్ బీఆర్ఎస్ మంత్రి. చెప్పండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. డోంట్ బి సెన్సిటివ్ అబౌట్ ఎనీబడి. ఒకసారి అంటే నిష్పక్షపాతంగా మాట్లాడే అవకాశం కల్పించు. కేటీఆర్ అన్ని తానే అంటే మరి వేరే ఆప్షన్ లేదు కదా అని చెప్తున్నా. నేను చెప్తాను, వింటారా దయచేసి? చెప్పండి. ఇంకా కూడా ఆ దురస్వభావం పోవట్లేదు టిఆర్ఎస్ లో, ఆ బిఆర్ఎస్ లో. అసలు సమిష్టి నాయకత్వం గాని, లేకపోతే బలహీన వర్గాల వాళ్ళని దగ్గర తీసుకోవాలని గాని, కొన్ని వర్గాలు మా నుంచి ఎందుకు విడిపోయినాయి, వీళ్ళని దగ్గర తెచ్చుకుంటే బాగుంటుందని కానీ ఏది లేదు. ఎంతసేపు మా దగ్గర డబ్బుంది, మేము ఏదో పెద్ద తెలంగాణ తెచ్చిన పార్టీ, మా వల్లనే తెలంగాణ వచ్చింది, మా ఇద్దరు ముగ్గురు వల్లనే ఇక మొత్తం సర్వస్వం మేమే అనేటువంటి ఒక థర్డ్ క్లాస్ వ్యవస్థలు పెట్టినారు. నిజానికి ఆర్ఎస్ ప్రవీణ్ గారు లాంటి వాళ్ళను, తర్వాత ఇతర నాయకులు చాలా మంది ఉన్నారు బీఆర్ఎస్ లో. దెర్ ఆర్ వెరీ మెనీ సోల్జర్స్, బట్ అన్ఫార్చునేట్లీ KTR cannot work with anybody who is intelligent or who is knowledgeable. The whole problem with him is he tries to compete with everybody within the party. He doesn't want to lead. అంటే ఒక తన చుట్టుపక్కల అందరూ అసమర్థుల సమాగమం ఉంటే మొత్తం మైకు వలం కొట్టే ఉపన్యాసాలు ఇచ్చే వ్యవహారమే తప్ప సమర్థులతో కలిసి పనిచేయగలిగినటువంటి ఆ ఔదార్యం డెవలప్ చేసుకోలేకపోతా ఉన్నాడు. ఇది ఒక రకంగా మంచి జరిగిందని అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి శాస్తి జరగాల్సిందే. ఎందుకంటే ఇవాళ వాళ్ళు చేసినటువంటి దురాగతమే ఇవాళ వాళ్లను ఎదురు దెబ్బ కొడుతుంది. చూడండి, మీరు చాలా కరెక్ట్ అనాలిసిస్ చేస్తారు. మజ్లీస్ విషయంలో కూడా బీఆర్ఎస్ చేసినటువంటి థర్డ్ క్లాస్ రాజకీయం ఏంది అంటే, వాళ్ళు ఏ స్థాయికి పోయినారంటే అక్బరుద్దీన్ అవైసీ అన్నది సార్, ఓ కేసీఆర్ అనేదో, డాక్టర్ రాజశేఖర రెడ్డిదో, ఉనో అనేదో, ఇనో అనేది, హమ్ ఉఠో బోలేదో ఉట్నా, బయట బోలేదో బయటనా అనే స్థాయికి వచ్చినారు. రేపు భవిష్యత్తులో కూడా ఏం జరుగుద్ది అని అంటే, ఇక ప్రజల పాలన అవసరం లేదు, ప్రజాహితమైన కార్యక్రమాలు అవసరం లేదు, వాగ్దానాలు ఇచ్చినా ఇయ్యకున్నా, ఏం చేసినా ఏం చేయకున్నా, మజ్లిస్ అండ్ కాంగ్రెస్ రెండు పార్టీలు కలిస్తే మేము ఈ ఎన్నికలను ఎటంటటు తీసుకుపోగలము అనేటువంటి ఒక దురహంకారపూరితమైన వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చినారు. దీనికి కారణము ఈ అసమర్థ బీఆర్ఎస్. ఓటమి నుంచి ఏం గుణపాఠం నేర్చుకోలేదు, రవ్వంతా కూడా. ఇంకా కూడా ఇద్దరు ముగ్గురు చేతుల్లోనే పార్టీ అదేదో క్రికెట్ బ్యాటర్ బాల్ ఇట్లా తిప్పినట్టుగా తిప్పుతున్నారు తప్ప అసలు సంస్థాగతంగా ఏం చేస్తే బాగుంటుంది, పార్టీని ఎట్లా పునర్నిర్మించాలి, ఎందుకు మనం ఇంత పాపాన్ని ముడిగట్టుకున్నాం, అసలు ఇది ఎట్లా అనేటువంటి ఆలోచన రవ్వంతా కూడా లేదు. తర్వాత ప్రతి చోట ఆ దొరతనం అనేది కనబడుతుంది ప్రతి రంగంలో. ఇప్పుడు వాళ్ళు ఏదైనా కేసు చేస్తే అవే దొరలకు సంబంధించిన అడ్వకేట్లే ఉంటారు. వాళ్ళు ఏదైనా హాస్పిటల్కి పోతే దొరల హాస్పిటల్లకే పోతారు. అసలు ఆ కులతత్వం అనేది ఆ పార్టీని బట్టి పీడిస్తుందబ్బా. దాని వల్లనే వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు అడాప్ట్ ఏ బ్రాడ్ అవుట్లుక్. ఇప్పుడు మీరు నాకు చూపెట్టండి సార్, అసలు బీఆర్ఎస్ కానీ ఇట్లా తెలంగాణ ఉద్యమంలో ఎంతైతే అన్ని రకాల ప్రజలు మమేకమై వాళ్లలో ఉన్న లోపాలను కూడా మర్చిపోయి, దొరలు ఇట్లా దౌర్జన్యం చేస్తారు, దొరల సంస్కృతి ఇట్లాంటి సంగతి తెలిసిన మాలాంటి వాళ్ళని కూడా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో పాటుగా కలిసి మమేకమై పనిచేస్తున్నాయి. ఈవెన్ ప్రకాష్ కూడా ఐ డోంట్ థింక్ ఈ వుడ్ యాక్సెప్ట్ ఈ రకమైన అహంకారపూరితమైన వాతావరణం సహించడం కష్టమే. ఎందుకంటే వ్యక్తిత్వం ఉన్నవాడు ఎవడు కూడా ఇచ్చాడు. అట్లాంటి దాన్ని, అంత కృషి చేసినటువంటి దాన్ని లాస్ట్కి ఇది మా సొంత పార్టీ, మా ఫ్యామిలీ పార్టీ, మా ఇంటి పార్టీ, మీరెవడరా, మాది ఉద్యమ పార్టీ కాదు, మాది రాజకీయ పార్టీ, మేమన్నా మఠం పెట్టాం, అంత అహంకారంగా వెళ్ళిపోయినారు. దాని పరిణామాలు ఈనాడు అనుభవిస్తా ఉన్నారు. ఇవాళ సునీత పరిస్థితి చూస్తే చాలా దారుణం. ఆమెను చాలా చోట్ల అట్లా అనాథలాగా వదిలెట్టినారు. రెండోది ఏంటంటే, అసలు బీఆర్ఎస్ సెలక్షన్ రాంగ్. సునీతకు టికెట్ ఇవ్వడం అంతా బోగస్ వ్యవహారం, ఇంకోటి లేదు. నేను మొన్ననే చెప్పినాను, కాదు ఇది చాలా పొరపాటు చేస్తున్నారని. వీళ్లలో రాజకీయ చతురత నాశనమైంది. కేవలం ఆవేశము,
నోటి దురద తప్ప. తర్వాత ఇంత హైప్ రావడానికి కేటీఆర్ కారణం. పెద్ద ఏదో ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక మీద మొత్తం సర్వశక్తులు ఒడ్డి ఏదో చేయాలన్నంత అవసరం లేకుండే దీన్ని అట్ట కాకుండా ఇట్స్ ఆల్ రైట్, వీ విల్ డూ ఇట్ లైక్ దిస్, వీ విల్ ఫాలో సమ్ ప్రొసీజర్ అని అంటే బాగుండదు. ఎంత ఎక్కువగా రేవంత్ రెడ్డి కూడా మరి 8 చోట్ల ప్రచారం చేశాడు. ఆ ప్రొవోక్ చేసిందే ఇతను. ఇప్పుడు ఒక బలహీనుడు వచ్చి బలవంతుడు తేపకు తొడలు కొడితే ఏం జరుగుతుందండి? ముఖ్యమంత్రి కూడా ఓహో బాబు వీడికే ఇంత తెలివి ఉందా, మాకు లేదా అని తన మొత్తం వనరులు వాడేసినాడు. ఎందుకట్లా? అంత అవసరం ఏముండింది కేటీఆర్ కు? ఏ చోట చూడండి మీరు, ఎక్కడైనా కానీ అసలు ప్రొవోక్ చేసిందే కేటీఆర్ ప్రతి చోట. అఫ్కోర్స్ ఇక రేవంత్ రెడ్డి తన భాష మనకు తెలిసే కదా. సి యూ ఎక్స్పెక్ట్ సమ్ స్టాండర్డ్ ఫ్రమ్ కేటీఆర్ బికాస్ ఈజ్ ఎడ్యుకేటెడ్, హీ వాజ్ ఇన్ టు క్యాబినెట్, హీ హాజ్ సీన్ మెనీ థింగ్స్ అని, తర్వాత ఉద్యమకారుడు అని కొంత సానుభూతి ఉంటది. కానీ రేవంత్ రెడ్డి నుంచి వాట్ కైండ్ ఆఫ్ ఎ కల్చర్, వాట్ కైండ్ ఆఫ్ ఎ పొలిటికల్ అవుట్లుక్ దట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్? He is a fascist. He doesn't know anything. He doesn't have any control on his tongue. He is able to talk nonsense. He can gulp everything. కేటీఆర్ అట్లా కాదు కదా. తన పరిణితి ఎక్కడ తెచ్చిందండి? కనీసం ఒక సమిష్టి నాయకత్వం అనేది ఎక్కడ ఉందా అసలు? యాక్చువల్లీ ఎప్పుడన్నా హ్యావ్ యూ ఎవర్ సీన్ ఇన్ బీఆర్ఎస్ ఇన్ ది రీసెంట్ పాస్ట్? అంత మొత్తం సర్వస్వం నేను తప్ప ఇతరత్రం లేదు అనే స్థాయి వచ్చింది. తర్వాత ఆ గుప్పెడు మంది ఎవరినైతే ప్రజలు చీకొట్టారో వాళ్ళే మమ్మల్ని యాక్సెప్ట్ చెయ్యండి, చేస్తారా చేస్తే చేసుకోండి, లేక లేదు మేము వీళ్ళనే మీ మీద రుద్దుతాం అనే స్థాయిలో ఉన్నారు. దానివల్ల ఇవాళ ఇట్లా జరిగింది. కనీసం బీసీ ఉద్యమం ఇంత ఇదిగా వచ్చినప్పుడు హక్కును చేర్చుకొని కొంత బీసీలను దాంట్లో వాళ్ళ పార్టీలో చేర్చుకొని కొన్ని స్థానాలు ఇచ్చేసేసి, అసలు యాక్చువల్లీ నన్ను అడిగితే కేటీఆర్ ఇఫ్ హెస్ గాట్ ఎనీ కామన్ సెన్స్ ఆర్ సెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీ షుడ్ క్విట్ దట్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్షిప్. అదే కేసీఆర్ నాయకత్వంలో పెట్టేసి ఒక 5-6 10 మందితో బ్రాడ్ బేస్డ్ వ్యవహారాలు తీసుకొచ్చి డౌన్ టు ఎర్త్ పోయి గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్ ని డెవలప్ చేసి ఒక ఐడియాలజికల్ బేస్డ్, ఒక క్యాడర్ బేస్డ్ పార్టీగా మారాల. ఇది చూడండి, ఇది వీళ్ళ ఓటమి అనేది రాష్ట్రంలో ప్రజాస్వామ్య శక్తులు. ఇప్పుడు ప్రజాస్వామ్య శక్తులకు అంటే మీరైతే కన్క్లూడ్ ఫర్గాన్ క్లూజన్ ఏమాత్రం ఛాన్స్ లేదా? ఇది ఏమాత్రం ఛాన్స్ లేదా? ఓటమి ఖాయమా జూబ్లీహిల్స్ లో? నాకైతే ఓటమి ఖాయమని నేను అనలేదు. కానీ అంటే బలహీనమైన ప్రతిపక్షం ఉంటే రాష్ట్రంలో ఎంత దౌర్జన్యం జరుగుతుంది అనేది చాలా సార్లు మనం ప్రతిపక్షాలు బలంగా ఉండాలని కోరుకునేది ఎందుకు? డెమోక్రసీ అండ్ డిసెంట్ గో టుగెదర్. ఇట్స్ నాట్ దట్ యూ హ్యావ్ ఎనీ లవ్ లాస్ట్ ఫర్ బీఆర్ఎస్ ఆర్ బీజేపీ. We have got equal distance from them. We always stand equidistance. So the point here is the ruling party must not be given so much of leverage. It is because of the failure of the opposition party to live up to. ఇప్పుడు చూడు నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ యూజ్లెస్ లీడర్షిప్, బీజేపీ ఇవాళ మొత్తం కంప్లీట్ గా ఇవాళ ఎన్డీఏ మీరు ఆ ఎగ్జిట్ పోల్స్ కనుక చూస్తే 145, 150, 160 సీట్స్ వరకు బీహార్ లో ఎన్డీఏ కూటమి. క్లీన్ స్వీప్ ఆఫ్టర్ 20 years. 20 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత మధ్యలో ఒక 2 సార్లు నితీష్ కుమార్ ఆర్జేడీకి పోయినట్టున్నాడు. 20 సంవత్సరాల అధికారం తర్వాత కూడా ఇంత మెజారిటీ వస్తుంది బీజేపీ గెలిచిన చోట్ల. ఆశ్చర్యం. మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ ఒకసారి అధికారంలోకి వస్తే I tell you, the success of BJP is only account of lack of leadership in Rahul Gandhi. He doesn't know how to prop up an issue. అది గింత అమాచ్యూరిటీ. లాస్ట్ కు సైన్యంలో కూడా he wanted to see caste feelings. ఇక ఆయన హిస్ పొలిటికల్ సగాసిటీ, నాలెడ్జ్, హిస్ ఎబిలిటీ టు లీడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ $1 million క్వశ్చన్. ఇప్పుడు చూడండి ఎట్లా తయారైందంటే మన రాష్ట్రాన్ని కూడా రేవంత్ రెడ్డి గ్యాంగ్ కి ఆక్షన్ చేసి పారేసినాడు. అయిపోయి రేవంత్ రెడ్డి గురించి ఇక దున్నుతూనే ఉంటాడు. ఇవాళ ఇక ఇంకెవ్వడి ముఖం చూడండి, ఆలోచించుకోండి. క్యాబినెట్ మినిస్టర్లను ఇంకా పూచిన పుడకల కంటే కఠినంగా చూస్తాడు. ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితం ఒకవేళ కాంగ్రెస్ కి అనుకూలంగా పోతే రేవంత్ రెడ్డిని పట్టుకోవడం సాధ్యం కాదు. ప్లస్ బీఆర్ఎస్ పతనాన్ని కూడా మనమేం ఆపలేం. ఓకే ఓకే విప్రకాష్ గారు, సరే వారి మాటలు పట్టుకుని నాకు అభ్యంతరం ఇంత ప్రెస్టీజియస్ గా తీసుకుని లేకుండా అంటున్నారు. నేను ఏమంటున్నా, ఇది ప్రాంతీయ పార్టీలు, ఉప ప్రాంతీయ పార్టీలలో లీడర్షిప్ అట్లాగే ఉంటది. శరత్ గారికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, నాకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇప్పుడు మనము ప్రకాష్ గారు ఒక్కసారి ఒక విషయం, మీలో ఎంత రూపాంతరం వచ్చిందంటే ఐఎమ్ రియల్లీ అమేజ్డ్. నేనేం అనట్లేదు, నేను మిమ్మల్ని ఏం తప్పట్లేదు, నన్ను కాదు, మీలో మీకు ఎంత రూపాంతరం తెచ్చుకున్నారు, మీరు ఎంత డెవలప్ అయినారు. నాకైతే రియల్లీ సమ్ టైమ్స్ సో వరల్డ్ వైజ్
ప్రపంచ లౌక్య శాస్త్రాల్లో మీరు పిహెచ్డి తీసుకున్నట్టు కనబడుతుంది. ఏం లేదు శరత్ గారు, మీరు చెప్పిన కొన్ని మంచి మాటలు. బట్ ఎట్లుంటది అంటే మనం ఒకరితో ఒకరిని పోల్చి చూడలేము. ఈయన ఇప్పుడు ఆయన అడిగిండ్లు, మీరు ఇంత అహంకారం ఎందుకుంటారు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అన్నాడు ఆయన. నా వాయిస్ అట్లుంటది, నా వాయిస్ లోనే ఆ కాఠిన్యం కనబడుతుంది. ఇప్పుడు ఈవెన్ భరత్ లాంటి వాళ్ళతో ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కూడా వారు గమనించి ఉంటారు ఆయన వాయిస్ లో. ఒక సందర్భంలో మన కేటీఆర్ ఇచ్చిన ఒక్క నిమిషం భరత్ నేను ఈ ఇంటర్వ్యూని చాలా క్షుణ్ణంగా చూసిన. ఒక స్టేజ్ లో ఒక ప్రశ్న వేసినప్పుడు భరత్ ని, అతను ఫలానా వాడిని ఎవరినో చెప్పుతో కొడతా అన్న మాటను ఇంకో రకంగా అది సౌండ్ అయ్యాడు. ఒకసారి భరతే కంగు తిన్నాడు, ఏంది నందిడుతున్నాడా అన్నంత. అట్లా అన్న వాళ్ళు బినామీ అంటే బినామీ అన్న వాళ్ళని అన్నారు. కరెక్ట్, మిమ్మల్ని అనలేదు, కానీ మాట్లాడిన తీరు అంటే ఎవడు ఈ టాపిక్ ఇట్లాంటి ప్రశ్న నన్ను వేస్తాడా అనే ఆ లోపల లేటెంట్ అహంకారం అన్నది బయటకు వచ్చింది ఆ సమాధానం ఇవ్వడంలోనే. ఇప్పుడు రాజకీయంగా డినయల్ వేరు. నేను ఒక్క మాట మీరు చెప్తున్నారు కాబట్టి సారీ, మీరు కంప్లీట్ చేయండి, మీరు కంప్లీట్ అయిన తర్వాత చెప్తా. రాజకీయంగా ఒక చెప్పే వ్యక్తి, ఇప్పుడు మీరు ఒక ఇది అన్నారు, ఫలానా విషయం అట్లా అనుకుంటున్నారండి బెనామీ ట్రాన్సాక్షన్ అంటే అట్లాంటిది ఏం లేదండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఆయన ఎవడు అడిగినాడండి, ఇంట్లో ఉన్న పిల్లల సాక్షిగా ఆయన ఎందుకు అట్లా చెప్పాల్సి వచ్చింది చెప్పు? అది ఆయన నాయకత్వపు లోపమే కదా. పిల్లలకు చెప్పి చేసినాడా ఈ లుచ్చా రాజకీయాలని? అట్లా తప్పదు అసలు. అంటే మెచ్యూరిటీ లేదు అనే సంగతి తెలిసిపోతుంది. ఆయన ఒక మాట చెప్పేది ఉంటే, నో సారీ అట్లాంటి తప్పండి, రాజకీయ ప్రత్యర్థుల మీద ఇట్లాంటి విషయాలు చెప్తారు, ఎవరైనా ఒకవేళ బినామీ ప్రాపర్టీస్ ఉన్నాయంటే నేను వాళ్ళకే రాసిస్తా అని అట్లా దాన్ని మృదువుగా చెప్పొచ్చు. అంటే దానికి యూ నీడ్ సమ్ మెచ్యూరిటీ, యూ నీడ్ సమ్ కంటెంట్మెంట్, యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ డీప్ రూటెడ్ అండర్స్టాండింగ్. అక్కడ అది లేదు. ఒక పచ్చి అంటే అజ్ఞానికి ఉండే అహంకారం తప్ప మెచ్యూరిటీ వ్యక్తికి ఉండే సమయం లేదు. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్తా, వాట్ ఐ అబ్జర్వ్డ్, కేటీఆర్ మీకు టీవీ ఇంటర్వ్యూలకు వచ్చేసరికి చాలా అగ్రెసివ్ గా కనబడతారు. చాలా మంది కామెంట్స్ లో కూడా ఎందుకు అహంకారం ఎందుకు అని మాట్లాడతారు. కానీ నార్మల్ గా మీరు బలకరిస్తే, నార్మల్ గా ఉన్న వ్యక్తులు నేను అబ్జర్వ్ చేశా, మరి నాతోనే కాదు మిగతా వాళ్ళతో కూడా చాలా జోవెల్ గా ఉంటారు. చాలా జోవేలు, ఎక్కడ మీకు అహంకారం కనబడద్దా తిని కూర్చో తమ్ముడు, లేకపోతే ఇది అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అబ్జర్వ్ చేస్తా. ఓన్లీ టీవీ ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి మాత్రం మీకు చూసిన, ఎందుకంటే ఎక్కువ మందిని కలవలేరు కదా, టీవీ ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి చాలా అగ్రెసివ్నెస్ చాలా అది కనబడుతుంది. కానీ నార్మల్ గా నేను అప్పుడప్పుడు ఆయనకు బహుశా ఇప్పుడు టీవీ లైవ్ లో ఉన్నా కాబట్టి చెప్తున్నా, టీవీ ఇంటర్వ్యూల్లో అగ్రెసివ్నెస్ కనబడతాయి కానీ నార్మల్ గా కలిసిన వ్యక్తులకి అగ్రెసివ్నెస్ కనిపించదు. అది బీఆర్ఎస్ కార్యకర్త అయినా, చిన్నవాడైనా, పెద్దవాడైనా, తన పిఏ అయినా, మిగతా వాళ్ళతో చాలా జోవేలుగా జోక్ చేస్తూ ఉంటారు. సీరియస్నెస్ ఉండదు. మీరు అదే కేసీఆర్ జోక్ ఉండదు, కొంచెం ఆ సీరియస్నెస్ గంభీరం కనిపిస్తుంది. సో కేసీఆర్ ఎట్లా అయితే అగ్రెసివ్ గా మాట్లాడతారో అదే అగ్రెసివ్నెస్ కేటీఆర్ కి ఇంటర్వ్యూలో వచ్చేటప్పుడు వచ్చింది. కానీ పర్సనల్ గా మీరు వ్యక్తిగతంగా కేటీఆర్ ను కలిసినట్టయితే, వ్యక్తిగతంగా అయితే చాలా జోవేలుగా ఉంటారు, ఎక్కడ అహంభావం కనిపించదు. కానీ ఎస్పెషల్లీ పబ్లిక్ స్పీకింగ్ లో, టీవీ ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి మాత్రం ఏంది ఆయన పెద్ద అహంభావంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో టీవీ ఇంటర్వ్యూలో దీన్ని చేంజ్ చేసుకోవాలి అని నేను చెప్తా. నా ఇంప్రెషన్, నాకు అనిపించిన ఇంప్రెషన్ నేను చెప్తున్నా. నాతో అయితే ఇప్పుడు కాదు, 2007లో లుధియానాలో ఫస్ట్ పరిచయం, 2009లో ఎలక్షన్ లో మహాకూటమికి కేసీఆర్ మహాకూటమిలో చేరి అది కంప్లీట్ కాకముందే, అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ రాకముందే పార్లమెంట్ లో ఎన్డీఏ ర్యాలీలో వచ్చారు. అప్పుడు నుంచి కరీంనగర్ బై ఎలక్షన్స్ నుంచి 18 సంవత్సరాలుగా పరిచయం. ఎప్పుడు కూడా జోవెల్ గా ఉన్నట్టే అనిపించింది. కానీ టీవీ ఇంటర్వ్యూలోకి వచ్చేసరికి మాత్రం, టీవీ ఆన్ స్క్రీన్ ముందు మాత్రం ఆయన అగ్రెసివ్నెస్ తో కనిపిస్తారు. సో అది నా పర్సనల్ ఒపీనియన్. నేను నాతోనైనా మిగతా వాళ్ళతో కూడా అబ్జర్వ్ చేస్తాను. నేను ఉన్నప్పుడైతే బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ లీడర్స్ కూడా వాళ్ళతో కూడా జోవెల్ గా ఉన్నట్టే కనిపిస్తారు. ఎస్ ఒక విషయం మాట్లాడతాను. మీరు ఇంటర్వ్యూ చేశారు, మీ వ్యక్తిగత అనుభవము, మోరల్లెస్ వి బిలాంగ్ టు సేమ్ ట్రైబ్ అండ్ సేమ్. ఇంటర్వ్యూ 5-6 times. Yes, exactly. Let me explain my point of view, my experience also. నేను కూడా జర్నలిస్ట్ గా చాలా వెరీ యాక్టివ్ గా ఉన్న వ్యక్తిని మీకు అందరికి తెలుసు. చాలా పెద్ద పెద్ద ప్రముఖులతో డీల్ చేసిన డాక్టర్ చెన్నారెడ్డి లాంటి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసిన సందర్భాలు. అయితే విషయం ఏంటంటే, ఒక ఉర్దూలో ఒక సామెత ఉంటది, ఏమనంటే జిందగీ और అదాకారీ దో అలగ్ అలగ్ చీజ్ హై.
मगर अभी अभी पता चला है कि अदाकारी करने वाला आंसू है అని. జీవితము నటన రెండు వేరు వేరు అని అనుకునేవాడిని, కానీ ఇప్పుడు అర్థమైంది నటించే కన్నీళ్లు ఉంటాయని. అతను ఒక గొప్ప నటుడు. ఎవరు? కేటీఆర్. మీరు విషయాలను అర్థం చేసుకోలేదు. ది కోర్ పర్సనాలిటీ ఈస్ ఆల్ అబౌట్ మీ, మై సెల్ఫ్ అండ్ ఐ ఆమ్. దెర్ ఈస్ నో సెకండ్ పర్సన్, దెర్ ఈస్ నో థర్డ్ పర్సన్. హీ షీట్ అనేది ఆయన డిక్షనరీలోనే లేదు. తర్వాత మాట్లాడుతున్నప్పుడు కాన్ఫిడెన్స్ కన్నా ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెన్స్ కనపడుతుంది. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రీడ్ హిస్ పర్సనాలిటీ, ఐ హావ్ సీన్ సెవరల్ టవరింగ్ పర్సనాలిటీస్ రైట్ ఫ్రమ్ బీజీ పట్నాయక్ లాంటి వాళ్ళని కూడా నేను ఎన్టీఆర్ క్రైసిస్ అప్పుడు ఇక్కడికి వస్తే నేను వాళ్ళతో మాట్లాడిన, కరుణానిధి గారితో మాట్లాడిన, ఎంతో మంది ప్రముఖులను చూస్తాం. ఐ హావ్ నెవర్ సీన్ ఏ గ్రోన్ అప్ కల్చర్డ్ అండ్ డెవలప్డ్ పర్సన్ టాకింగ్ ఇన్ సచ్ అన్ ఇమాచ్యూర్ వే. అసలు ఒక రకంగా అంటే మీరు అఫ్ కోర్స్ మీరు కూడా ఒక రకంగా అదే ఏజ్ గ్రూప్ అనో లేకపోతే మీకున్న వ్యవహారం అంటే నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను, ఇప్పుడు కాదు. నో, దట్స్ నాట్ కరెక్ట్. యాక్చువల్లీ టు బి ది స్కెలిటన్ ఆఫ్ హిమ్ ఇస్ ఓన్లీ మేబీ జర్నలిస్ట్ కాబట్టి ద మోస్ట్ సక్సెస్ఫుల్ శరత్ భాయ్ ఒక్క నిమిషం, నేనేమంటున్నా అంటే కేటీఆర్ కాదు మారాల్సింది.